హలో నేచర్స్. తెలంగాణలో చాలా స్పెషల్గా చేసే ఉగాది పచ్చడి ఇది. 6 రుచుల కలయిక ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది. ఉప్పు, కారం, పులుపు, తీపి, చేదు, వగరు. ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ని మీరు ఉపయోగించి చేస్తే మాత్రం చాలా అద్భుతమైన టేస్ట్ అయితే వస్తుంది. ఒక్కసారి చూడండి. ఇలా వగరు కోసం కాయను కాకుండా ఇలాంటి పిందెను తీసుకోవాలి. దీంట్లో మాత్రం వగరు చాలా ఎక్కువగా ఉంటుంది, పులుపు తక్కువగా ఉంటుంది. పైన చెక్కును తీయకుండా అలాగే కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ చూపించిన విధంగా చెక్కు మాత్రం ఇలానే పైన ఉండాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు కారం కోసం మిరియాలు వాడాలి. ఒక 5 గ్లాసుల ఉగాది పచ్చడి కావాలంటే ఒక 10 మిరియాలు వాడండి. చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. దాంతోపాటు సోంపును కూడా కచ్చాపెచ్చగా దంచుకొని ఇప్పుడు మనం ముందు కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలను సగం తీసుకొని వాటిని కచ్చాపెచ్చగా దంచాలి. దీంట్లో ఉన్న ఫ్లేవరు వగరంతా బయటకు వస్తుంది. టేస్ట్ అంతా ఇక్కడే ఉందండి. చూడండి మంచిగా. ఇప్పుడు వేప పువ్వును చేతిలో వేసుకొని ఇలా మంచిగా నలవాలి. బాగా ప్రెస్ చేసి ఇలా నలిస్తే దాంట్లో ఉన్న చేదు కొద్దిగా బయటికి వెళ్తుంది. మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు 50 గ్రాముల బెల్లం తురుమును వేసి 1 కప్పు చింతపండు రసం, 3 కప్పుల వాటర్ని యాడ్ చేయాలి. ముందు దంచుకున్న మిరియాలు, సోంపు పౌడరు, వేప పువ్వు, అలాగే ఉప్పు వేసి మామిడికాయ ముక్కలు, కచ్చాపచ్చ దంచుకున్న మామిడి పేస్ట్ వేయాలి. చూడండి, 6 రుచులు అయితే మనం యాడ్ చేశాము. ఈ 6 రుచుల్లో ఏదైనా కొంచెం ఎక్కువగా అయినా కూడా మనం వేసిన సోంపు మాత్రం చాలా బ్యాలెన్స్ చేస్తుంది. మంచి గుమగుమలతో చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. మీరు ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. పిల్లలు పెద్దలు ఇష్టపడతారు. ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి.